ఈసారి అయితే మిమ్మల్ని వదిలేదే లేదు. అమ్మ రాధిక, మమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తే ఆడపిల్లని పెట్టుకుని ఎక్కడమ్మా ఉంటాము? ఒక ఆడపిల్లగా మా మీద దయ చూపించి మమ్మల్ని క్షమించమ్మా. ఇంకెప్పుడు తప్పు చేయకుండా బుద్ధిగా ఉంటామమ్మా. మమ్మల్ని నమ్మమ్మా. నాకు దొరికిన ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు. కుక్కతో ఒక వంకర అంటారే అలా. ఆశ్రయం ఇచ్చినందుకు కుక్కలాగా విశ్వాసంగా ఉండడం లేదు. మిమ్మల్ని క్షమిస్తే నాకు పాపం తగులుతుంది. క్షమించమ్మా రాధిక, ఈసారికి కనికరించమ్మా, క్షమించమ్మా. నేను చచ్చినంత తొట్టమ్మా, ఇంకెప్పుడు అలా జరగదు. ఈసారి ఇంకెప్పుడు అలా జరగనివ్వను కూడా. ప్లీజ్ రాధిక, ఈసారి కదిలేయమ్మా. ఈ ఒక్కసారి క్షమించక్క. రాధిక అక్క ప్లీజ్ అక్క. రాధిక అక్క ప్లీజ్ అక్క, క్షమించక్క. ప్లీజ్ అక్క, తప్పు చేయమమ్మా. ప్లీజ్ అమ్మా. చిన్నదానివైనా చేతుల దండం పెడుతున్నానమ్మా. ప్లీజ్ అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటావమ్మా. ప్లీజ్ అమ్మా. రాధిక ప్లీజ్. రాధిక అక్క, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడైనా ఇలా జరిగిందంటే మర్యాదగా ఉండదు. అమ్మా ఎందుకమ్మా ఒట్టేశావు? ఇప్పుడు మనం ప్రయత్నాలు మానేసి బుద్ధిగా ఉండాలా? పిచ్చిదానా, నీతిగా ఉండేవాళ్లే ఒట్టుకి విలువిస్తారే. మనం ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మనం చేయాల్సింది మనం చేస్తాం. అసలు ఈ మగ బుద్ధి వంకర బుద్ధి. మగాళ్ళని, ముఖ్యంగా మొగుళ్ళని అస్సలు నమ్మకూడదు. ఈ మనిషి చూడు, ఆఫీస్కి రూట్ అడిగితే చెప్తున్నాడు, ఎంత టైం పడుతుంది అంటే చెప్తున్నాడు, కానీ ఆ వయ్యారిని బండి మీద ఎక్కించుకున్న విషయం మాత్రం దాస్తున్నాడు. ఈయనకి ఇంటి భోజనం కంటే బయట హోటల్ భోజనం మీద మోసెక్కువైంది మగాళ్ళకి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వంటలు బాగుండాలి, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని మేము త్యాగాలు చేస్తూ ఉంటే అది గుర్తించకపోగా వాళ్ళకి భోగాలు కావాలంట, భోగాలు. యా ఓకే, సరే సరే, నేను పంపించేస్తాను. థ్యాంక్ యూ. పెళ్ళ మీద ప్రేమ చూపించడం చేత కాదు, కానీ ఎవరో టక్కలాడుతూ ఈకలు పక్కపక్కలు. ప్రియా, వాటర్ ఇవ్వు. ప్రియా, నిన్నే వాటర్ ఇవ్వు. ఇలాంటి పనులన్నీ చెప్పి చేయించుకోవడానికి పెళ్ళం కావాలి, కానీ ఉన్న నిజాన్ని చెప్పడానికి మాత్రం పెళ్ళం పనికిరాదు. ఈ మగుళ్ళకి పెళ్ళం అంటే పని మనిషి ఏంటి నాకు అర్థం కాదు. అడిగినవన్నీ చెప్పారు, కానీ అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు. ప్రియా, ఏమైంది ప్రియా? ఏమైంది నీకు? ఏమైంది? ఎందుకు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మనం చేసే పనులు తప్పుగా అనిపించవు, కానీ ఎదుటి వాళ్ళు అడిగిన మాటలు మాత్రం తేడాగా ఉన్నాయా? నేనేం తప్పు చేశాను? అయ్యో, మీరేం తప్పులు చేయలేదు శ్రీవారు. నేనే మీకోసం అయిన దానికి కాని దానికి ఆరాటపడిపోయి తప్పులు చేస్తూ ఉంటాను. మీరు మాకు అన్నీ చెప్తుంటారు అని మేమేదో భ్రమపడి పిచ్చోళ్ళలాగా మీకోసమే బతుకుతూ ఉంటాం. హే, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? తాలి బంధాన్ని చలకన చేసి బయట మీరు ఏమైనా చేయొచ్చు, మేము మాత్రం కిక్కురు పడకుండా కుక్కన పెళ్ళ పాడుండాలా? మీషముచ్చండి మీరుండండి. ప్రియా ప్రియా ప్రియా, అసలు ఏం జరిగిందో చెప్పవా?
మీకు తెలీదా? నిజంగా మీకు తెలీదా? ఏం జరిగింది మీకు తెలీదా? తెలీదా? తెలీదని చెప్తున్నాను కదా. తెలిస్తే ఎందుకు అడుగుతాను? తెలీదు కాబట్టి అడుగుతున్నాను. ఏమైంది అసలు? దాచుకోండి, మీలో మీరే అన్ని దాచుకోండి. ప్రియా, నీకేమైనా పైత్యం కమ్మిందా? అవును, నాకు పైత్యమే కమ్మింది. మిమ్మల్ని నమ్మాను కదా, గుడ్డిగా గుడ్డిగా నమ్మాను కదా, పైత్యమే కమ్మింది. ఏం చేస్తాం? అంతా నా కర్మ, నా కర్మ. ప్రియా, దీన్ని ఇలాగే వదిలేస్తే మనశ్శాంతి ఉండదు. అసలు ప్రియ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకోవాలి. డైరెక్ట్ గా అడగకుండా అశాంతితో రగిలిపోయే బదులు ఆ అమ్మాయి ఎవరు డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవడమే మంచిది. కొంచెం చూసుకోవచ్చుగా. ఆ ఆప్షన్ మీకు కూడా ఉంది, తెలుసుకోండి. నేనెందుకు తగ్గాయని అడగాలి? ఆయనకాయన ఎందుకు చెప్పరు నేను చూస్తాను. కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. రేపు ఉదయానికి కొంచెం శాంతిస్తుంది, అప్పుడు మాట్లాడతాను. హలో, ఈ టైంలో ఫోన్ చేసావేంటి విష్ణు? నేను మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి రా. ఇంత రాత్రిపూట నేను నీతో మాట్లాడేటప్పుడు ఎవరైనా చూసారంటే సమస్య అవుతుంది. రేపు ఉదయం కలిసి మాట్లాడుతాను. ఇప్పుడు వెళ్ళిపో విష్ణు. ఇప్పుడు నువ్వు చెప్పే కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. మొన్న కలిసినప్పుడు కూడా ఇదే చెప్పావు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. నేను నిన్ను నమ్మాను. మర్యాదగా నువ్వు వస్తావా, లేకపోతే నన్నే లోపల రమ్మంటావా? వద్దొద్దు, నేనే వస్తున్నాను.
రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఈ మల్లేశ్వరి ఎక్కడికి వెళ్తుంది? ఏంటి విష్ణు ఇది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నావేంటి? ఆటలాడుతున్నావా? ఆటలాడుతుంది ఎవరు? నువ్వు. నన్ను ప్రేమించానని చెప్పి నన్ను దూరం పెడుతూ నా జీవితంతో ఆట ఆడుతుంది నువ్వు. ఎవరి అబ్బాయి? మొన్న కూడా మల్లేశ్వరి సీక్రెట్గా వచ్చి అతనితో మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఎందుకు అతన్ని కలిసింది? నువ్వేమైనా అనుకో విష్ణు, నేను పెళ్లి చేసుకోను నిన్ను. ఇంకెప్పటికీ నన్ను కలిసే ప్రయత్నం నువ్వు చెయ్యకు. కాదు కూడదు అని ప్రేమ పేరుతో నన్ను విసిగిస్తే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను. మల్లీశ్వరి, సడన్ గా నీకేమైంది? నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావు? నేను నిన్నెంత ప్రాణంగా ప్రేమించానో నీకు తెలుసు కదా. ఆపు నీ సోది మాటలు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావని పోలీసులకి ఫోన్ చేసి చెప్పి మరీ నేను చచ్చిపోతాను. నన్నే బెదిరిస్తావు కదూ, చెప్తా నీ సంగతి. మల్లీశ్వరి, ఎవరా అబ్బాయి? ఏ టైంలో ఎందుకు కలిసావు? అబ్బాయి ఎవరక్క? ఇక్కడెవరూ లేరుగా. మల్లీశ్వరి, కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా బుకాయించాలని చూడకు. మొన్న కూడా నువ్వు ఇతనితో మాట్లాడడం నేను చూశాను. ఎవరతను? ఎందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నావు? నేనేం నిజం దాయడం లేదక్కా. చల్లగాలి కోసం అలా బయటకొచ్చాను. నువ్వే ఏదో భ్రమపడుతున్నావు నన్ను చూసి. ఉంటానక్క, బాయ్. ఎందుకు మల్లేశ్వరి ఇంత పచ్చి అబద్ధం ఆడుతుంది? ఆ అబ్బాయిని కలిసి మాట్లాడి ఎందుకు మాట దాటేస్తుంది? ఏం జరుగుతుంది? నిన్న ఒక్కరోజు శ్రీవారిని ఆఫీస్కి పంపటానికి చిన్న పిల్లోని స్కూల్కి పంపటానికి ఒప్పించినట్టు ఒప్పించాల్సి వచ్చింది. ఇవాళ కూడా వెళ్ళాలని చెప్తే ఎంత రచ్చ చేస్తారో. చిచి, దీని స్మెల్ గంట కూడా ఉండదు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా ఉండాలి? మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మనల్ని అతుక్కుపోయేంత అద్భుతంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. రాత్రైనా దీని స్మెల్ అలాగే ఉంటుంది. పర్ఫ్యూమ్ కట్టుపడేయడం కాదు, నేనే మిమ్మల్ని ఇల్లు కదలలేకుండా కట్టుపడేయాలి. లేదంటే మీరు నాకు దక్కరు.
ప్రియా, ఇక్కడ నిలబడేం చేస్తున్నావే? అటు చూడండి బామ్మ, మీ మనవడు ఎలా రెడీ అయ్యాడో. నా మనవడికేంటే మహారాజులా ఉన్నాడు. ఆ, రాణి తన్నుకుపోతుందేమో అని భయం వేస్తోంది బామ్మ. ఆ? రాణి అంటే ఏమైనా గద్దా? నా మనవడిని ఏమైనా కోడిపిల్లలా తన్నేసుకుపోవడానికి? నీకు వయసు పెరిగి బుర్ర మందకిచ్చినట్టుంది. ఆ? నిన్నేం జరిగిందో గుర్తులేదా నీకు? ఏం జరిగిందే? నిన్న ఆఫీస్కి వెళ్ళాలని శ్రీవారికి చెప్తే మీ మనవడు ఏమన్నాడు? ఫ్లాష్ కట్ వేసుకో వేసుకో. వెళ్ళండి శ్రీవారు. వెళ్ళరా మనవడా, వెళ్ళమన్నాడు కదా. ఆ, ఆ? ఆ, అయిష్టంగా బలవంతంగా ఆఫీస్కి వెళ్ళాడు కదా. తర్వాత మనం కూరలు కొనడానికి వెళ్తే ఏం జరిగిందో ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో వేసుకో. ఆ? ఆ, అమరు పాపం ఎవరో అమ్మాయి లిఫ్ట్ ఇవ్వమని అడిగితే బండి మీద ఎక్కించుకుని వెళ్ళాడు. ఆ సంగతి ఇప్పటిదాకా మనకి చెప్పకపోగా ఆఫీస్ వంకతో దానికోసం ఎలా రెడీ అవుతున్నాడు చూడు. ఆ? అవునే, వీడికి అచ్చం వాళ్ళ తాత బుద్ధులే వచ్చినాయి. మీరిద్దరేంటి అక్కడే నిలబడిపోయారు? ఒరే, కింది నుంచి పైకి మెట్లెక్కి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చాయిరా. అందుకే లోపలికి రాలేక ఇక్కడే నిలబడ్డాం. శ్రీవారు, హీరో లాగా టిక్కు టిక్కుగా రెడీ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికేంటి? ఆఫీస్కి. నిన్న వెళ్ళొచ్చింది చాలు, ఇంకా అవసరం లేదు. హే, నేను నువ్వేగా బాధ్యత తీసుకోవాలి, నాన్న ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నువ్వే చెప్పావుగా. ఈరోజు ఎందుకు వద్దంటున్నావు? మేము అప్పటికి కూరగాయల కోసం వెళ్ళలేం కాబట్టి ఆఫీస్కి వెళ్ళమని బలవంతం పెట్టాం. బామ్మ చెప్పు ఏంటి? అవునరా, మేము కూరగాయల కోసం వెళ్ళొచ్చాక నిన్ను ఆఫీస్కు పంపాలి అనే నిర్ణయమే మార్చుకున్నాం. మీరిద్దరేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? సంబంధం పెట్టుకుంటారేమోనన్న భయంతో మాట్లాడుతున్నాం. హ? ఏంటి? ఏం లేదురా, నువ్వైతే ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. అవును, ఆఫీస్ బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పించండి. యథావిధంగా మావయ్య మాత్రమే ఆఫీస్కి వెళ్తారు. ఏంటి మీ నస? ఆల్రెడీ నాన్నని అడిగాను, నాన్నే వెళ్ళమన్నారు. మేం బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకోకుండా మావయ్య ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళమని ఎలా చెప్తారు? ఆ నిర్ణయం చెల్లదని నేను ఇప్పుడు నిరూపిస్తాను. ఉండండి. మావయ్య! ఏమైందమ్మా అంత పెద్ద గావుకేక పెట్టావు? మావయ్య గారు, ఆలస్యం జరిగితే నిజంగానే కొంపలు అంటుకునేలా ఉన్నాయి మావయ్య. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందమ్మా? శ్రీవారి ఆఫీస్కి వద్దు మావయ్య, మీరే వెళ్ళండి. మాట మార్చేవండి ప్రియా. మన ప్లాన్ ప్రకారం అమ్మని రోజు ఆఫీస్ పంపిద్దాం అనుకున్నాగా. రోజు పంపిస్తే కొన్ని సంబంధాలు తెగేలా ఉన్నాయి, కొన్ని సంబంధాలు అతికేలా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదమ్మా, వివరంగా చెప్పు. అది కాదు మావయ్య. హలో హలో, మీ ఇద్దరు మీటింగ్ ఆపండి. అవతల నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వద్దంటుంటే వెళ్తానంటావేమిట్రా? చెప్పానుగా మావయ్య, సంబంధాలు తెగిపోతాయని. ఏయ్, సంబంధాలు తెగిపోవడం ఏంటి? ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు?
ఏ హాయ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు భరత్ నగర్లోనే ఉన్నాగా, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. అమ్మో, ఫోన్ అదే అనుకుంటాను. నాకు అదే అనిపిస్తోంది. నానా మీరు రెస్ట్ తీసుకోండి. బాయ్. బాయ్. శ్రీవారు మీతో పాటు నేను వస్తాను. నన్ను తీసుకెళ్ళండి. కావాలంటే నేను ఆఫీస్ వరకు వచ్చి అక్కడి నుంచి రిటర్న్ ఆటోలో వచ్చేస్తాను. నీకేమైనా పిచ్చా? నువ్వెందుకు ఆఫీస్కి వస్తావు? అది అదేం లేదురా, నీ బండి మీద వెనక సీటు ఖాళీగా ఉండకుండా ఉండాలని. ఏయ్, మీ ఇద్దరికి ఏదో అయినట్టుంది. బాయ్. శ్రీవారు, అయ్యో అసలు ఏమైంది వదినా? ఏమైతే ఏంటి నేహ? వద్దన్న మీ అన్నయ్య వెళ్ళారుగా, మీరు కూడా వెళ్ళండి. లాభం లేదు, ఇది ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ముందు వెళ్తున్న ఆ బైక్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వు. ఎందుకు ఆగింది? త్వరగా స్టార్ట్ చేయ్యా. అయ్యో, త్వరగా స్టార్ట్ చేయ్యా, పైకి వెళ్ళిపోతుంది చూడు. అయ్యో, భలే పని చేసావయ్యా. సరే, భరత్ నగర్కి ఎలా వెళ్ళాలి ఇప్పుడు?